మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే వినాయక చవితి. వినాయకుడి పుట్టినరోజు, మహాపవిత్రమైన రోజు. ఈసారి వినాయక చవితి బుధవారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఈ వినాయక చవితి చాలా అద్భుతమైనదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున ఈ కూరను వండినా లేదా తిన్నా చేతిలోని ధనమంతా వృధాగా పోతుంది. ఇంటికి దరిద్రం పడుతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. వినాయక చవితి రోజు ఈ కూర తినకూడదని శాస్త్రాలలో ఉంది కనుక ఎవరు ఈరోజు ఈ కూరను వండవద్దు, తినవద్దు. కాదని తింటే కష్టాలు తప్పవు. నరకానికి పోతారు. మహాపాపం తగులుతుంది. కాబట్టి వినాయక చవితి రోజు ఆడవారు ఇంట్లో అస్సలు ఈ కూరను వండవద్దు, తినవద్దు. ఇంట్లోనే కాదు, బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో కూడా ఎక్కడా కూడా ఈ కూరను తినకూడదు. కాదని తింటే మాత్రం ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా వృధాగా పోతుంది. హాస్పిటల్ పాలవుతారు. అంతేకాదు, వినాయక చవితి రోజు ఈ కూరను తింటే మీరు చేసే పూజలకు కూడా ఫలితం రాదు. వినాయక చవితి రోజు అందరూ కూడా నిష్టగా పూజలు చేస్తారు. కానీ తెలియక ఈ కూరను తినటం వల్ల ఆ పూజ ఫలితమంతా కూడా వృధాగా బుడిదలో పోసిన పన్నీరులాగా వేస్ట్ అయిపోతుంది. తర్వాత మనం దేవుణ్ణి ఎంత నిందించినా ఏం లాభం ఉండదు. మనం ఈ కూరను తినటం వలన ఫ్యూచర్లో అనేక సమస్యలు వస్తాయి. కానీ మనకు తెలియదు ఈ కూరను తినటం వలనే అలా సమస్యలు వస్తున్నాయని. అది తెలియక బాగా సతమతం పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఆ దేవుణ్ణి కూడా నిందించేస్తాము. కానీ మనం తప్పు చేసేసి దేవుణ్ణి ఎంత నిందించినా ఏం లాభం చెప్పండి. కనుక ముందే తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి. వినాయక చవితి రోజు ఈ కూరలను అస్సలు వండకండి, తినకండి. మరి ఇంతకీ ఈ వినాయక చవితి రోజు ఏ కూరను అస్సలు తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. వినాయక చవితి రోజు ఎవరూ కూడా నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. నల్లటి రంగు గాజులు కూడా వేసుకోకూడదు. దరిద్రం పడుతుంది. అలాగే వినాయక చవితి రోజు జుట్టు కత్తిరించుకోవటము, గోర్లు కత్తిరించటము, షేవింగ్ చేసుకోవటం వంటి పనులు చేయకూడదు. వినాయక చవితి రోజు పూజ చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి గ్లాసుడు పసుపు నీళ్లను ఆ వేప చెట్టుకు సమర్పిస్తే సమస్త గ్రహదోషాలు పోయి కష్టాలు తగ్గుతాయి. అదేవిధంగా వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో కాకి కనిపించినా ఆ కాకికి ఉండ్రాలను కానీ లేదా అన్నాన్ని కానీ ఆహారంగా వేస్తే విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే ధన సమస్యలు తగ్గుతాయి. ధన సంపాదన పెరుగుతుంది. ఈ సంవత్సరం వినాయక చవితి రోజు పూజ ఏ టైంలో చేస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం మన మీద ఉంటుంది, పూజా ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిస్తే ఎప్పుడైనా సరే వినాయక చవితి పూజ స్థిర లగ్నంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనకు జ్యోతిష్య శాస్త్రంలో స్థిర లగ్నము, చరలగ్నము, స్వభావ లగ్నం అని 3 రకాలైనటువంటి లగ్నాలు ఉన్నాయి. స్థిర లగ్నంలో చేసే పూజ కొన్ని వేల రెట్ల విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ స్థిర లగ్నాన్ని సింహ లగ్నం అని కూడా అంటారు. 2025 ఆగస్టు 27 బుధవారం వినాయక చవితి రోజు స్థిర లగ్నం ఎప్పుడు ఉందంటే ఉదయం 5:20 నుండి ఉదయం 7:20 మధ్యలో ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సంవత్సరం వినాయకుడి పూజ వినాయక చవితి రోజు ఉదయం 5:20 నుంచి ఉదయం 7:20 మధ్యలో చేసుకోండి. అంటే ఈ టైం ఉన్నప్పుడు దీపం పెట్టుకొని పూజ ప్రారంభించండి, సరిపోతుంది. ఈ టైంలో పూజ స్టార్ట్ చేస్తే చాలు, అద్భుత ఫలితాలు ఉంటాయి. అయితే అంత పొద్దున్నే పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి అంటే మళ్ళీ ఉదయం 11:35 ఇంకొక స్థిర లగ్నం ఉంది కనుక ఆ సమయంలో పూజ చేసుకోవాలి. కాబట్టి ఉదయం 5:20 నుండి 7:20 మధ్యలో పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు మళ్ళీ ఉదయం 11:35 స్థిర లగ్నం వస్తుంది. కాబట్టి ఉదయం 11:35 నుంచి ఉదయం 11:50 మధ్యలో ఎప్పుడైనా పూజ ప్రారంభించుకోండి. దీపం పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకోండి. ఇలా ఈ సమయంలో పూజ ప్రారంభించుకుంటే వినాయకుడి పూజ వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి పండుగ జరుపుకోవటం ఆనవాయితీ. ఇది గణపతికి చాలా చాలా ఇష్టమైన పండుగ.
విజయానికి, చదువుకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు గణనాథుడు. తెలుగువారి పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ. భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది, స్మరించుకునేది గణేశుణ్ణే అని అందరికీ తెలిసిన విషయమే. పండుగలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతూ నవ రత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపచేస్తాయి. అలాంటి వాటిల్లో విశిష్టమైంది వినాయక చవితి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను భారతీయులు కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్ల పుత్రుడైన వినాయకుడిని పుట్టినరోజే మనం వినాయక చవితిగా జరుపుకుంటూ ఉంటాం. భాద్రపద మాసం శుక్ల చతుర్థి హస్త నక్షత్రమున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏ పని మొదలు పెట్టాలన్నా, అనుకున్న పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుణ్ణి వేడుకుంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా తలచిన కార్యం నెరవేరడానికి గణపతి ఆశీస్సులు ముఖ్యం. అందుకే అనుకున్న పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతం కావాలని విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పూజిస్తారు. వినాయక చవితి రోజు మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు గణపతి స్తోత్రమాల, గరికతో గణపతి పూజ, శ్రీ గణేశ ఆరాధన, శ్రీ గణేశోపాసన వంటి పుస్తకాలను అందజేయటం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతాయని అంటారు. బొజ్జ గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్ళంటే మహాప్రీతి. తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి పనులకు శ్రీకారం చుడితే ఏ ఆటంకము రాదని చెప్తూ ఉంటారు. కనుక వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు తయారు చేసి బొజ్జ గణపయ్యకు నైవేద్యం పెట్టాలి. మన పూర్వీకులు, మహర్షులు, ఋషులు కొన్ని తిథులలో కొన్ని కూరలను తినకూడదని శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకంటే ఆ తిథులకు ఆ కూరలకు పడదు. కాదని ఆ కూరలు తింటే గ్రహాలు మనకు వ్యతిరేకంగా మారి లేనిపోని కష్టాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అలాంటి కూరలను దూరం పెట్టాలి, తినకూడదు, ఇంట్లో వండకూడదు. ఆ క్రమంలోనే వినాయక చవితి రోజు కూడా కొన్ని కూరలు తినకూడదని మన పెద్దలు చెప్పారు. అంటే నాన్ వెజ్ తినకూడదని అందరికీ తెలుసు. మన హిందువులు పండుగలప్పుడు నాన్ వెజ్ ఎలాగో తినరు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు, వినాయక చవితి రోజు కొన్ని కూరగాయలను కూడా తినకూడదు. వెజ్లో కూడా కొన్ని కూరలను తినరాదు అని శాస్త్రాలలో ఉంది. తెలియక చాలామంది ఈ వెజ్ కూరలు తినేస్తారు. అలా తినటం వలన లేనిపోని కష్టాలు వస్తాయి. పైగా చేసిన పూజలకు కూడా ఫలితం రాదు. కాబట్టి అలాంటి కూరలను అస్సలు తినకూడదు, ఇంట్లో అస్సలు వండకూడదు. ముఖ్యంగా ఈ వినాయక చవితి రోజు వంకాయ మరియు ములక్కాడ కూరను తినకూడదు. ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండకూడదు. ఎందుకంటే కుటుంబం అన్నాక ఇంట్లో ఆడవారు ఏం వండితే అది తినేస్తారు. ఆడవారు ఈ కూరలు వండకుండా ఉంటే కుటుంబ సభ్యులు తినకుండా ఉంటారు. కనుక మెయిన్గా స్త్రీలు గుర్తుపెట్టుకోండి, వినాయక చవితి రోజున వంకాయను అలాగే ములక్కాడను వండకండి. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు వంకాయను ములక్కాడను తినకూడదు. కూరల రూపంలో, ఫ్రైల రూపంలో, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, మసాలా కూరల రూపంలో కావచ్చు, గుత్తి వంకాయ రూపంలో కావచ్చు, వంకాయ బజ్జీ రూపంలో కావచ్చు, అలాగే సాంబారులో, పప్పుచారులో వంకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు వేస్తూ ఉంటారు. ఆ రూపంలో కావచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు వంకాయను, ములక్కాడను తినకూడదు. అసలు నిజం చెప్పాలంటే ఈరోజు ఈ 2 కూరగాయలను కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు. కాదని ఈరోజు ఈ కూరలు తిన్నారంటే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు, అప్పుల పాలైపోతారు, చేతిలో చిల్లుగవ్వ కూడా మిగలదు, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది, చాలా ఇబ్బంది పడిపోతారు. కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో వంకాయ, ములక్కాడ కూరలను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. ఇంటిలోనే కాదు, బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఎక్కడా కూడా ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, చేపలు, నత్తలు, పీతలు, గుడ్లు, రొయ్యలు ఇలా ఏ రకమైన నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ను టచ్ కూడా చేయకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, ఎగ్ బజ్జీలు, చికెన్ ఫ్రైడ్ రైస్లు, చికెన్ పకోడీలు, ఎగ్ పఫ్, చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా, ఎగ్ నూడిల్స్, ఎగ్ మంచూరియా, బర్గర్, పిజ్జా, మోమోస్ ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. సాధారణంగా వినాయక చవితి మన తెలుగోళ్లకు చాలా పెద్ద పండుగ కనుక ఈరోజు ఇంట్లో ఆడవారు నాన్ వెజ్ వండరు. ఇది మంచి విషయమే. కానీ ఈ పండుగ రోజు చాలామంది మగవాళ్ళు మందు తాగుతారు, ఆల్కహాల్ తాగుతారు. ఆ మందుకు మంచింగ్ లాగా చికెన్ జాయింట్లు, చికెన్ పకోడీలు, చికెన్ ఫ్రైలు తింటూ ఉంటారు.
ఏదో ఒక నాన్ వెజ్ తినేస్తారు. కానీ మగవారు దయచేసి అలా చేయవద్దు, మహాపాపం తగులుతుంది. వినాయక చవితి రోజు మందును కానీ మాంసాహారాన్ని కానీ ముట్టుకోవద్దు. వినాయకుడు ఆగ్రహానికి గురి అవుతారు. మందు తాగపోయిన చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు వంటివి కూడా ఈరోజు తినకూడదు. 7 జన్మల దరిద్రం పడుతుంది, నరకానికి పోతారు, మహాపాపం కనుక మగవారు ఈ ఒక్క రోజు దయచేసి మాంసం తినవద్దు, నాన్ వెజ్ తినవద్దు. అలాగే జూదం, మద్యపానానికి కూడా దూరంగా ఉండండి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈరోజు పండుగ సందర్భంగా పిల్లలకు సెలవు ఇస్తారు. పిల్లలు ఇంట్లో ఉంటారు కనుక మగవారు ఈరోజు సాయంకాలం వారిని తీసుకుని రెస్టారెంట్ల దగ్గరకు లేదా నూడిల్స్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి అక్కడ బర్గర్లు, ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, మంచూరియా, పిజ్జా లాంటి నాన్ వెజ్ కొనేస్తూ ఉంటారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా నాన్ వెజ్ తినేస్తారు. కానీ పొరపాటున కూడా అలా చేయకండి. మీరు పిల్లల్ని తీసుకుని సరదాగా బయటకు వెళ్ళటంలో తప్పు లేదు, కానీ నాన్ వెజ్ తినటం మాత్రం పెద్ద తప్పే. నాన్ వెజ్ బదులుగా వెజ్ ఐటమ్స్ తినండి. అంటే పునుగులు, బజ్జీలు, పానీపూరి, చాటు, వెజ్ నూడిల్స్, వెజ్ మంచూరియా ఇలాంటివి తినండి. అంతేగాని నాన్ వెజ్ తినవద్దు. కనీసం గుడ్లను కూడా ఈరోజు తినవద్దు. గుడ్డును చాలామంది వెజ్ అనుకుంటారు, కానీ గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కూడా తినకూడదు. ఇంట్లో బయట ఎక్కడా కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కాదని ఈరోజు మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. విఘ్నేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. వంకాయ, ములక్కాడ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు, అప్పుల పాలైపోతారు, చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు, నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది. భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవరు ఈరోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. వినాయక చవితి రోజు ఈ తప్పులు చేస్తే మహా గణపతికి ఆగ్రహం కలిగి మనల్ని శపిస్తాడు. ఈ విషయాల గురించి మన పెద్దలు పురాణాల్లో చెప్పారు. ఆ తప్పులలో మొట్టమొదటిది ఏమిటి అంటే వినాయక చవితి రోజు గణపతికి తులసి హారం వేయకూడదు, తులసితో అర్చన చేయకూడదు. ఎందుకంటే తులసికి గణపతికి పడదు. కానీ పత్రి పూజలో తులసి కూడా ఉంది కదా అని సందేహం రావచ్చు. పత్రి పూజలో కేవలం ఒకే ఒక్క తులసి ఆకును సమర్పించాలి. సమర్పించకపోయినా పర్వాలేదు, కానీ 1 కంటే ఎక్కువ తులసి ఆకులు గణపతికి సమర్పించకూడదు. తులసిని సమర్పిస్తే నేను శపిస్తాను అని స్వయంగా వినాయకుడే చెప్పాడు. కాబట్టి వినాయక చవితి రోజు పత్రి పూజలో ఒక్క తులసి ఆకును సమర్పిస్తే సరిపోతుంది. ఎక్కువ తులసి ఆకులు వినాయకుడికి సమర్పించకూడదు. వీలైనంత వరకు తులసిని గణపతి పూజలో నిషేధించండి. ఇక రెండవ తప్పు ఏమిటి అంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి పొరపాటున కూడా చూడకూడదు. చంద్ర దర్శనం నిషిద్ధం. వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్లకు నీలాపనిందనలు వస్తాయి. ఒకానొక వినాయక చవితి రోజున భూలోకానికి వెళ్ళిన వినాయకుడు భక్తులు భక్తికి మెచ్చి వారు పెట్టిన నైవేద్యాలను సంతృప్తిగా ఆరగించి చంద్రలోకం ద్వారా కైలాసానికి వెళ్తున్నాడు. పెద్ద బొజ్జ పూర్తిగా నిండటంతో కాస్త మెల్లిగా వెళ్తున్న గణపతిని చూసి నవ్వుకున్నాడు చంద్రుడు. అది గమనించిన వినాయకుడు చంద్రుడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని తలచి కోపం తెచ్చుకొని చంద్రుణ్ణి చూసిన వారు నీలాపనిందనలు పొందుతారంటూ శపించాడు. చంద్రుని చూస్తే నీలాపనిందనలు వస్తాయని వినాయకుడు ఇచ్చిన శాపంతో జనం చంద్రుడిని చీకొట్టడం మొదలుపెట్టారు. రాత్రైతే చంద్రుడు కనిపిస్తాడని ముఖానికి బట్టలు అడ్డు పెట్టుకొని బయట తిరిగేవారు. ఈ పరిణామాలతో చంద్రుడు సిగ్గుపడి సముద్రంలోనికి వెళ్ళిపోయాడు. దాంతో రాత్రి వెలుగు ఇచ్చేవారు కరువయ్యారు. ఔషధ మూలికలు చంద్రకాంతిలోనే ఔషధములను తయారు చేసుకుంటారని పురాణాల వచనం. సముద్ర అలలు కూడా చంద్రుని మీదే ఆధారపడ్డాయి. ఆ చంద్రుడు మాయమవ్వటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఋషులు, దేవతలు, మునులు అందరూ కూడా కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మదేవుడితో ఈ విషయం చెప్పి ఒక పరిష్కారం చూపమన్నారు. అప్పుడు బ్రహ్మ గణపతికి మించిన దేవుడు లేడు, ఆయనే పరిష్కారం చూపుతాడని అనగా అందరూ కలిసి వినాయకుడి వద్దకు వెళ్ళారు. చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోమన్నారు. చంద్రుడు వచ్చి చేసిన తప్పును ఒప్పుకుంటే శాపాన్ని తగ్గిస్తానన్నాడు గణనాథుడు. దాంతో దేవతలందరూ కూడా వెళ్ళి సముద్రంలో ఉన్న చంద్రునకు ఈ విషయం చెప్పి చంద్రునితో సహా వినాయకుడి వద్దకు వచ్చారు. అప్పుడు చంద్రుడు తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. విఘ్నేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా స్తుతించాడు. సూర్యుడు వెలుగును తీసుకొని ప్రపంచానికి వెలుగునిస్తున్న నీకు అంత అహంకారమా? ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడివి నన్నే అంటావా? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అని స్వామి అనలేదు. తప్పు ఒప్పుకున్నాడన్న ఆనందంతో చంద్రుణ్ణి తల మీద పెట్టుకుని
చంద్రుడు పూర్తిగా మారాడన్న ఆనందంతో వినాయకుడు నాట్యం చేశాడు. అప్పుడు వచ్చింది నాట్య గణపతి అవతారం. చంద్రుణ్ణి తలపై ధరించాడు గనుక గణపతి ఫాలచంద్రుడు అయ్యాడు. చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకూడదు కనుక ఆ శాపాన్ని వినాయక చవితికే పరిమితం చేస్తూ, ఏ రోజునైతే నువ్వు నన్ను చూసి పరిహసించావు ఆ రోజున, అంటే వినాయక చవితి రోజు ఎవ్వరూ నిన్ను చూస్తారో వారికి చెయ్యని తప్పుకు నీలాంబ నిందనలు పడతారంటూ చంద్రుడికిచ్చిన శాపాన్ని కుదించాడు మహాగణపతి. కాబట్టి వినాయక చవితి రోజు ఎవ్వరూ కూడా చంద్రుడిని చూడకూడదు. పొరపాటున చూస్తే సమంతోపాఖ్యానం కథ వినాలి. ఇక ఈ వినాయక చవితి రోజు పాలవెల్లి కట్టకుండా వినాయకుణ్ణి పూజించకూడదు. అలా పాలవెల్లి కట్టకుండా పూజ చేసినా ప్రయోజనం ఉండదు. వినాయక చవితి రోజు మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించాలి. రసాయనాలతో చేసే గణపతి విగ్రహాన్ని పూజించకూడదు. గణపతి విగ్రహాన్ని కొని తెచ్చుకునేటప్పుడు కొన్ని గుర్తులు చూసుకోవాలి. ఎటువంటి గణపతి విగ్రహాన్ని పూజించాలి అనే విషయాన్ని బ్రహ్మదేవుడు ఒక శ్లోకంలో చెప్పాడు. తెల్లని పంచ కట్టుకొని 4 భుజాలతో ప్రసన్న వదనంతో అంటే చిరునవ్వుతో ఉన్న గణపతి విగ్రహాన్ని తెచ్చుకోవాలి. అంతేగాని కోపంగా ఉన్న గణపతిని కానీ సినిమాలకు సంబంధించిన గణపతి బొమ్మలను కానీ పూజించకూడదు. అలాగే మనం పూజించే గణపతికి ముఖ్యంగా బొజ్జ ఉండాలి. అలాగే స్వామి దగ్గర ఎలుక ఉండాలి. యజ్ఞోపవీతం ఉండాలి. గణపతి ఏకదంతుడై ఉండాలి. ఇలా శాస్త్ర ప్రమాణికంగా ఉండే గణపతి బొమ్మను జాగ్రత్తగా చూసి తెచ్చుకొని పూజ చేసుకోండి. అలాగే వినాయక చవితి ముందు రౌడీయిజం చేసి చందాలు వసూలు చేయవద్దు. బలాత్కారం చేయవద్దు. ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర డబ్బు ఉండదు. ఎవరైనా సరే ఇష్టంగా ఇచ్చారా చందా తీసుకోండి, ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టకండి, లేదంటే మాత్రం వినాయకుడికి కోపం వస్తుంది. అలాగే వినాయకుడి మండపాల దగ్గర పిచ్చి పిచ్చి సినిమా పాటలు పెట్టకండి. కొంతమంది మండపం దగ్గర సినిమా పాటలు పెట్టి చిన్నపిల్లలతో డ్యాన్సులు వేయిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు, అది మహాపాపం. మరి ఏ పాటలు పెట్టాలంటే దేవుడు పాటలే పెట్టండి. సినిమాలలో కూడా దేవుడు పాటలు ఉన్నాయి కదా, ఆ పాటలు కూడా పెట్టుకోవచ్చు. గణపతి మండపం దగ్గర పిల్లల చేత మంచి పాటలు పాడించండి. భరతనాట్యం నేర్చుకునే పిల్లలు ఉంటే ఆ పిల్లలతో నాట్యం చేయించండి. వీలుంటే హరికథలు చెప్పండి. వీలుంటే మండపం దగ్గర పేదవారికి అన్నదానం కూడా చేయండి. రక్తదానం కూడా చేయవచ్చు. ఇలా మండపాల దగ్గర పుస్తకాలు, పెన్నులు దానం చేసినా కూడా చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే ఆడవారు మండపం దగ్గర పూజకు వెళ్ళినప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి వెళ్ళండి. టైట్గా ఉండే జీన్స్ ప్యాంట్లు వేసుకొని జుట్టు విరబూసుకొని వెళ్ళకండి. మగపిల్లలు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని వెళ్ళవద్దు. నిక్కర్లు వేసుకొని జుట్టుకు రకరకాల రంగులు వేసుకొని వెళ్ళవద్దు. లంగా, ఓణి, చీర, పంచ ఇలా సాంప్రదాయబద్ధమైన బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని చక్కగా జడ వేసుకుని పూలు పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది. మండపాల దగ్గర చెప్పులు, షూలు వేసుకొని తిరగవద్దు. మద్యపానము, ధూమపానము చేసిన వారు మండపాల దగ్గరకు వెళ్ళవద్దు. కొంతమంది మండపాలలో వినాయకుడి వెనుక మందు చీసాలు పెట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపూట ఆ మందు తీసి తాగి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కానీ పొరపాటున కూడా అలా చేయకండి. ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. జన్మ జన్మల దరిద్రం పడుతుంది. ఇప్పుడు చెప్పిన పనులేమీ కూడా వినాయక చవితి రోజు చేయకూడదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. వినాయకుడికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది. కాబట్టి వినాయక చవితి రోజు ఎవ్వరూ కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక పసుపు రంగు పుష్పాన్ని కానీ లేదా 7 గరిక పూసలను కానీ లేదా ఒక అర స్పూన్ పసుపును కానీ వేసుకుని స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే 1 జన్మల పుణ్యం వస్తుంది. పసుపు రంగు పుష్పం అంటే పసుపు మందార పువ్వు కానీ, పసుపు గులాబీ కానీ, పసుపు చామంతి పువ్వును కానీ, తంగేడు పువ్వులు కానీ, బంతి పువ్వును కానీ ఇలా పసుపు రంగులో ఉండే ఏదో ఒక పువ్వును తీసుకొని దాని రేకులను తీసి నీటిలో కలిపి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. గన్నేరు పువ్వు తప్ప మిగిలిన ఏ పసుపు రంగు పువ్వును అయినా సరే నీటిలో వేసుకొని స్నానం చేయవచ్చు. పసుపు రంగు పువ్వులు దొరకని వారు 7 గరిక పూచలను తీసుకొని చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఎందుకంటే గరిక అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. గరికలో కూడా మనకు తెలియని ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. గరికను నీటిలో వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది.
గరిక కూడా దొరకని వారు ఇక చేసేదేమీ లేదు. ఒక అర స్పూన్ పసుపును తీసుకుని నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా వినాయక చవితి రోజు పసుపు రంగు పువ్వును కానీ, గరిక పోచలను కానీ, పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. గంటలో కష్టాలు సమస్యలు పోతాయి, పాపాలు కూడా పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధన సమస్యలు పోతాయి, వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మీ దేహానికి నూతన కాంతి వస్తుంది. అత్యంత దివ్య శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశిస్తాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయాలను పొందుతారు. మీకు అన్ని శుభాలు జరుగుతాయి. అలాగే ఈరోజు స్నానం చేసే ముందు 3 సార్లు గంగా 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 అనుకుని ఆ తర్వాత స్నానం చేయండి. ఈ మాట పలకటం వలన అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా మీ ఖాతాలో పడుతుంది. కాబట్టి అందరూ వినాయక చవితి రోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో విశేషమైన ఈ వినాయక చవితి రోజున ఒక ఆకును తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటి అంటే తమలపాకు. ఈరోజు ఒక తమలపాకును గణపతి ముందు ఉంచండి. అంటే పూజ చేసే ముందు తమలపాకును గణపతి విగ్రహం ముందు పెట్టండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ తమలపాకును తీసి ప్రసాదంగా భావించి ఆ తమలపాకులో చిన్న బెల్లం ముక్క కూడా పెట్టుకుని ఆ రెండింటిని కలిపి తినేయండి. ఇంట్లో వారందరూ కూడా ఇలా తమలపాకును తినాలి. ఇలా ఈరోజు తమలపాకు తింటే మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా ఈరోజు బెల్లంతో కలిపి తమలపాకును తింటే మీ ఒంట్లోని అనేక రోగాలు మాయమైపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మీ దశ మారిపోతుంది. కనుక వినాయక చవితి రోజు అందరూ కూడా తమలపాకును తినండి. ఈ ఆకు తినటం వలన ఐశ్వర్య వర్షం కురుస్తుంది. మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు ఈ ఆకును తింటే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. ఈ ఆకు మీ శరీరాన్ని రక్షిస్తుంది. వైరస్ బ్యాక్టీరియాల నుండి కూడా కాపాడుతుంది. అందుకే వినాయక చవితి రోజు తమలపాకును తినాలని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. అలా తినటం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజు ఒక తమలపాకును తిని శుభ ఫలితాలను పొందండి. వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా బజారుకు వెళ్ళి వినాయకుడి బొమ్మని కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చక్కగా పూజలు చేస్తారు. అయితే అలా బొమ్మను కొనేటప్పుడు చాలామందికి ఏ వైపు తొండం ఉన్న బొమ్మను కొనాలి అనే సందేహం వస్తుంది. అదేవిధంగా ఎటువంటి బొమ్మను కొనాలి అనే సందేహం కూడా వస్తుంది. ఈ రోజుల్లో ఒక ప్రచారం జరుగుతుంది. అదేమిటంటే ఎడమవైపు తొండం ఉన్న బొమ్మను తెచ్చుకుంటే శుభమని, కుడివైపు తొండం ఉంటే అది అశుభమని ప్రచారం జరుగుతుంది. కానీ ఇది ఒట్టి మూఢనమ్మకం. వినాయకుడి విగ్రహాలలో తొండం ఎటువైపు అయినా సరే ఉండవచ్చు. ఒక్కో విగ్రహానికి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. ఎడమవైపు తొండం ఉన్న గణపతిని తెచ్చుకుంటే కనుక ఆ చుట్టుప్రక్కల ఉన్న సమాజానికి మేలు జరుగుతుంది. కుడివైపు తొండం ఉండే ఆయనను క్షిప్ర గణపతి అంటారు. కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని తెచ్చుకుని పూజ చేస్తే గనుక వెంటనే ఫలితం వస్తుంది. వినాయకుడి తొండం మధ్యలోనికి ఉంటే గనుక ఆ మూర్తి జ్ఞాన ప్రదాత అని అర్థం. ఇలాంటి గణపతి విగ్రహాన్ని పూజించటం వలన ఆ స్వామి మన మనసును అంతర్ముఖంగా చేసి జ్ఞానం వైపు అడుగులు వేసేలాగా చేస్తాడు. అందువలన వినాయక చవితి రోజు ఎటువైపు తొండం ఉన్న విగ్రహాన్ని అయినా సరే పూజించుకోవచ్చు. కాబట్టి చాదస్తాలకు పోకుండా తొండం ఎటువైపు ఉన్నా పర్వాలేదు, చక్కగా ఒక గణపతి విగ్రహాన్ని కొనుక్కొని మనస్ఫూర్తిగా పూజ చేయండి. ఇక్కడ తొండం ఎటువైపు ఉంది అనేది ముఖ్యం కాదు, మనం ఎంత శ్రద్ధగా స్వామివారిని పూజిస్తున్నాము అనేది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తొండం ఎటువైపు ఉన్న గణపతిని అయినా సరే పూజించవచ్చు. వీలైనంత వరకు అందరూ కూడా మట్టి గణపతినే కొనే ప్రయత్నం చేయండి. రసాయనాలతో చేసిన గణపతి బొమ్మలు కొనవద్దు. పర్యావరణాన్ని నాశనం చేయవద్దు. ఈ వినాయక చవితి రోజున ఈ 3 వేసి ముడుపు కడితే 9 రోజులలో అంటే నవరాత్రులు ముగిసేలోపు మీకు ఉన్న ఎంత పెద్ద కోరికలైనా సరే తీరిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
అంటే కొంతమంది ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ పని పూర్తవ్వదు. అలాంటి పనులు పూర్తవ్వాలని విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఈ ముడుపు కట్టుకోవచ్చు. అలాగే ఇంకొంతమందికి సొంత ఇల్లు కట్టుకోవాలని, ఉద్యోగం రావాలని, పెళ్ళిళ్ళు కావాలని ఇలా అనేక రకాలుగా కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరికలు తీరవు. ఎలాంటి కోరికలైనా సరే నెరవేరాలంటే తప్పనిసరిగా వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ముడుపు కట్టండి. ఈ గణేష్ నవరాత్రులలో వినాయకుడు భూమి మీద ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక నవరాత్రులు అయిపోయేలోపు వినాయకుడు మీ కోరికను తీర్చే అవకాశం ఉంది. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వినాయక చవితి రోజు ముడుపు కట్టుకుంటే చాలా తొందరగా మీ కోరికలు తీరతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఎంత పెద్ద కోరికలు ఉన్నవారైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు. మరి ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో గణపతిని పెట్టుకునేవారు 1 రోజు లేదా 3 రోజులు ఉంచి తర్వాత నిమజ్జనం చేసేస్తూ ఉంటారు కదా. కాబట్టి వినాయక చవితి రోజు ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. దానికి 4 వైపులా కూడా పసుపు బొట్లు పెట్టండి. ఈ వస్త్రంలో 3 గుప్పెళ్ల బియ్యం, గుప్పిడి శనగపప్పు వేయండి. ఆ తర్వాత 1 రూపాయి బిళ్ళను వేయండి. ఈ 3 వేస్తే చాలు. ఇలా వేసిన తర్వాత స్వామివారి ముందు మీ కోరికను చెప్పుకోండి. ఎంత పెద్ద కోరిక అయినా పర్వాలేదు, ఎలాంటి కోరిక అయినా సరే పర్వాలేదు. స్వామివారికి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకొని, స్వామి నా కోరికను నీకు ముడుపు కడుతూ ఉన్నాను అని మనసులో అనుకుని వస్త్రాన్ని మూటలాగా కట్టేయండి. ఈ ముడుపును 1 రోజు వినాయకుడు బొమ్మ దగ్గర ఉంచండి చాలు. మరునాడు ఈ ముడుపును తీసి పూజ గదిలో పెట్టేసుకోవచ్చు. లేదు మేము అసలు ఇంట్లో గణపతి బొమ్మ పెట్టుకోలేదు అనుకునేవారు గణపతి ఫోటో ముందు అయినా సరే ఈ ముడుపు పెట్టుకోవచ్చు. వినాయక చవితి రోజు ముడుపు కట్టడం వలన నవరాత్రులు ముగిసేలోపే మీ కోరిక నెరవేరుతుంది. ఇలా కట్టిన ముడుపును పూజ గదిలో పెట్టి వదిలివేయండి. చిన్న కోరిక అయితే నవరాత్రులు ముగిసేలోపే ఆ కోరిక తీరిపోతుంది. అప్పుడు ఈ ముడుపును విప్పి బియ్యం శనగపప్పుతో ఉండ్రాళ్ళు చేసి ఆ ఉండ్రాలను బయట వారికి పంచి మీరు కూడా తినండి. ఒకవేళ చాలా పెద్ద కోరిక అయితే అది తీరడానికి కొంత సమయం పట్టవచ్చు. అప్పుడు అంటే ఆ కోరిక తీరినప్పుడు ముడుపును విప్పి ఉండ్రాళ్ళు చేసుకోండి. రూపాయి బిళ్ళను మాత్రం ఎవరికైనా సరే ఇచ్చేయవచ్చు. ప్రత్యేకించి వినాయక చవితి రోజున ఈ ముడుపు కట్టడం వలన మీ కోరిక చాలా తొందరగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా వినాయక చవితి రోజు ఈ విధంగా ముడుపు కట్టుకొని విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ఆటంకాలన్నీ తొలగించుకొని కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి. ఇక ఈ సంవత్సరం వినాయక చవితి రోజు ఆడవారు ప్రత్యేకంగా గ్రీన్ కలర్లో లేదా వైట్ కలర్లో లేదా ఎల్లో కలర్లో ఉండే చీరను కట్టుకుంటే సంవత్సరమంతా కష్టాలు రాకుండా ఉంటాయి. అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా సరే తెల్ల రంగు చీర కట్టుకుంటే ప్లెయిన్గా ఉండేది కాకుండా అంచు ఉన్నది కట్టుకోవాలి. కనుక అంచు ఉన్న తెల్ల రంగు చీర కట్టుకోండి. లేదా గ్రీన్ కలర్లో ఉండే చీర కట్టుకోండి. లేదా ఎల్లో కలర్లో ఉండేటటువంటి చీరను కట్టుకోండి. లేదంటే ఈ 3 కలర్ కాంబినేషన్లో ఉండే చీర అయినా సరే కట్టుకోవచ్చు. చీర అనే కాదు, డ్రెస్ వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. కేవలం స్త్రీలనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా వినాయక చవితి రోజు వైట్ లేదా గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరించినట్లయితే సంవత్సరమంతా కూడా మీకు మంచిగా ఉంటుంది. చాలా బాగా కలిసి వస్తుంది. విఘ్నేశ్వరుడే మీ ఇంట ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు. అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక అందరూ కూడా గుర్తుంచుకొని వినాయక చవితి రోజు వైట్ లేదా గ్రీన్ లేదా ఈ ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. రంగులు కేవలం కంటికి కనిపించే దృశ్యాలు కావు. అవి విశ్వం యొక్క నిశ్శబ్ద భాష మరియు శక్తి స్వరూపాలు. ఈ అద్భుతమైన శక్తులను ఉపయోగించి మనసు, శరీరము మరియు ఆత్మకు స్వస్థత చేకూర్చవచ్చు. అయిన రంగులను మన దుస్తులు, ఆహారం మరియు పరిసరాలలో చేర్చుకోవటం ద్వారా మనం మన జీవితంలోనికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మానసిక స్పష్టతను మరియు సామరస్యాన్ని ఆహ్వానించవచ్చు. కలర్ థెరపీ అనేది ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుతమైన వర్ణమయమైన వరం. కనుక కొన్ని ప్రత్యేకమైన రోజులలో, పర్వదినాలలో ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులు ధరించాలి. అలా ధరించటం వలన మన గ్రహస్థితులు మెరుగుపడతాయి.
ఆయా దేవుళ్ళ అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న రంగుల్లో ఉండే దుస్తులను ధరించండి, మీకంతా మంచే జరుగుతుంది. వినాయక చవితి రోజు వినవలసిన కథలు ఉన్నాయి. పూర్వం గజరూపం గల గజాసురుడు అనే ఒక రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. దీంతో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దీంతో ఆ రాక్షసుడు, స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించాలి అని కోరుకున్నాడు. మాట తప్పని మహాశివుడు రాక్షసుడి కోరిక మేరకు గజాసురుడి కడుపులోనికి ప్రవేశించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో బాధతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. గజాసురుని బారి నుంచి శివుణ్ణి కాపాడమని కోరుకుంటుంది. దీంతో శ్రీహరి గంగిరెద్దు మేళం నాటకం ఆడతాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి నందిని ఆడిస్తాడు. ఆ మేళానికి తన్మయుడైన గజాసురుడు మీకేం వరం కావాలో కోరుకోండి అంటూ వరమిస్తాడు. ఇదే సరైన సమయమని భావించిన విష్ణుమూర్తి, ఈ నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయి అని అడుగుతాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవ్వరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు రాక్షసుడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా కూడా ఆరాధించేటట్లుగా అనుగ్రహించి నా చర్మంను నీ వస్త్రముగా ధరించమని వేడుకుంటాడు. అనంతరం విష్ణుమూర్తి సైగ చేయటంతో నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి చంపుతుంది. అప్పుడు బయటకు వచ్చిన శివుడికి శ్రీహరి దుష్టులకు ఎప్పుడూ అలాంటి వరాలివ్వొద్దంటూ నచ్చ చెప్తాడు. ఇంకో పక్కన కైలాసంలో పార్వతీదేవి శివుని రాక కొరకు ఎదురు చూస్తూ నలుగు పెట్టుకుంటుంది. ఆ సమయంలో కింద రాలిన నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం పోస్తుంది. అనంతరం ద్వారం వద్దే కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వొద్దంటూ చెప్తుంది. అదే సమయంలో అటుగా వచ్చిన శివుడినే అడ్డుకుంటాడు ఆ బాలుడు. దీంతో కోపోద్రిక్తుడైన మహాశివుడు బాలుడిని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్తాడు. విషయం తెలుసుకున్న పార్వతి శివుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో గజాసురుని శిరస్సును అతికించి తిరిగి ఆ బాలుడిని బ్రతికించాడు శివుడు. గజాముఖాన్ని పొందాడు కాబట్టి అతను గజాననుడిగా పేరు పొందాడు. ఒకరోజు స్వర్గలోకంలో దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరతారు. అందుకు తామే సరైన వారమని వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ కూడా పోటీ పడతారు. అప్పుడు పరమేశ్వరుడు ఇద్దరికీ ఓ పరీక్ష పెడతారు. మీలో ఎవరైతే ముల్లోకములు తిరిగి పుణ్యనదుల్లో స్నానం చేసి వస్తారో వారే ఈ పదవికి అర్హులు అని చెప్తాడు. దీంతో వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై వెళ్ళిపోతాడు. వినాయకుడు మాత్రం తాను ఎలా ఈ కార్యాన్ని పూర్తి చేయగలను అనే సందేహాన్ని శివుడు ముందుంచుతాడు. అప్పుడు శివయ్య తన కొడుకుకు నారాయణ మంత్రం జపించమని చెప్తాడు. ఆ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే 300 కల్పంలో ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేసినట్టవుతుందని చెప్తాడు. ఇందుకు అంగీకరించిన గణనాథుడు ఈ మంత్రాన్ని ముల్లోకములకు సమానమైన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. దీంతో కుమారస్వామికి 3,50,00,000 నదులలో ఏ నదికి వెళ్ళినా అప్పటికే గణేశుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్లుగా కనిపించేవాడు. అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అదే సమయంలో అన్న వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు. విషయం తెలుసుకున్న కుమారస్వామి తన అహంకారానికి చింతించి తండ్రి అన్న మహిమ తెలియక తప్పు చేశా, నన్ను క్షమించి అన్నకే ఆధిపత్యం ఇవ్వండి అంటాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఈ రోజున భక్తులందరూ కూడా భోజన ప్రియుడైన వినాయకుడికి పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు ఇలా నైవేద్యాలు పెడితే భక్తులను అనుగ్రహించి వారు కోరుకునే అన్ని కార్యాల్లో విఘ్నాలు లేకుండా చూస్తాడని ప్రతీతి. ఆ తర్వాత వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వటంతో వినాయకుడి పొట్ట పగులుతుంది. అది చూసి పార్వతీదేవి శాపం ఇవ్వటం, ఆ తర్వాత ఋషిపత్నులు నీలాపనిందనలు మొయ్యటం, ఆపై పార్వతీదేవి వినాయక చవితి రోజు ఈ కథ ఎవరైతే చదువుతారో వారు నీలాపనిందల పాలు కారని చెప్తుంది. అందుకే వినాయక చవితి రోజు ఈ వినాయకుని కథ చదివి అక్షింతలు నెత్తిన వేసుకున్న వారికి ఎలాంటి నీలాపనిందనలు ఉండవని చెప్తూ ఉంటారు. వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షాన 4వ రోజు చవితి నాడు వస్తుంది. ప్రతి
ఈ రోజులు కొనసాగుతూ చతుర్దశి తిథి నాడు ముగుస్తుంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం 4వ రోజు అనగా చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు వినాయకుడి జన్మదినం. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు గణేశుడి పుట్టినరోజు ఇది. ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి 9 రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి రోజు గణనాథుణ్ణి సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకువచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి, పూలు, పండ్లు, నైవేద్యాలు పెట్టి పూజిస్తారు. అలా 9 రాత్రుల పాటు ఇంట్లో ఉంచి 10వ రోజు ఉదయాన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి 3 సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు. కేవలం ఇళ్లలోనే కాదు, కాలనీల్లో అందరూ కలిసి దేవాలయాల దగ్గర వివిధ ప్రముఖ ప్రదేశాలలో ఇలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి 3 లేదా 5 లేదా 7 లేదా 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఈ 9 రోజుల పాటు చేసే పూజను గణేశ నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు. వినాయక చవితి రోజున చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలారా స్నానం చేసి వాకిట్లో చక్కని ముగ్గులను వేసుకొని గడపలకు మామిడి ఆకులు లేదా బంతి పూలతో తోరణాలు కట్టుకొని పూజకు అవసరమైన పండ్లు, పూలు, పత్రి అంటే 21 రకాల పత్రి 21 రకాల పత్రి లభించకపోతే గరికను అయినా సరే సమర్పించవచ్చు. కొబ్బరికాయలు మొదలగు పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ఎంతో ముఖ్యమైన వినాయక విగ్రహాన్ని తెచ్చుకోవాలి. అందరూ కూడా ప్లాస్టర్ ప్యారిస్తో చేసిన విగ్రహం కాకుండా మట్టితో చేసిన విగ్రహాన్ని తెచ్చి పూజించుకుందాం. ఈ వినాయకుడిని ఇంట్లో కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. మట్టి వినాయకుడిని లేదా పసుపుతో చేసిన వినాయకుడిని పూజించుకోవచ్చు. పూర్వకాలంలో అయితే పసుపుతో చేసిన వినాయకుడిని పూజించేవారు కాదు. ఈ వినాయక చవితికి ప్రత్యేకంగా మట్టి మాత్రమే శ్రేష్టమైనది. మట్టితో చేసిన వినాయకుడిని మాత్రమే మన పూర్వీకులు పూజించి ఫలితాలను పొందేవారు. పూజా సామాగ్రిలో ఉండే పాలవెల్లిని ఒక్కసారి శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే మీకు నచ్చిన ఫలాలను తెచ్చి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి తెల్ల దారానికి పసుపు రాసి పండ్లకు కట్టుకోవాలి. తర్వాత పాలవెల్లికి 4 వైపులా పసుపు రాసిన పురికొసను కట్టి ఆ పురికొసకు మామిడాకులు లేదా బంతిపూలతో లేదా బంతి రేకులతో అయినా సరే ఆ పాలవెల్లిని అలంకరించుకోవాలి. పురికొస కనిపించకుండా ఇలా పాలవెల్లిని మామిడి ఆకులతో పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత పాలవెల్లికి 4 వైపులా మొక్కజొన్న కండుల్ని కట్టాలి. ఇలా చేయటం వల్ల పాలవెల్లి ఒరిగిపోకుండా ఉంటుంది. పాలవెల్లి మధ్యలో మీకు నచ్చినన్ని ఫ్రూట్స్, ఫ్లవర్స్ను దారంతో కట్టుకోవాలి. పూజలో ఉపయోగించే కలువ పువ్వులు లేదా తామర పువ్వులు తీసుకొని విరుచుకొని పాలవెల్లికి తోరణాలు లేదా దండలుగా వేలాడ తీయవచ్చు. ఇలా పాలవెల్లిని అందంగా మీకు నచ్చిన విధంగా తయారు చేసుకొని దేవుడికి మూలగా ఈశాన్య మూలలో కట్టుకోవాలి. తర్వాత పాలవెల్లికి కిందగా వినాయకుడికి పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పీఠం పెట్టుకోవాలి. ఈ పీఠం పెట్టుకోవడానికి పసుపు రాసి పద్మం వేసి బియ్యం పోసి తమలపాకు పెట్టి మట్టి వినాయకుడిని ఆ పీఠంపై ఉంచాలి. అలాగే మీ దగ్గర ఉన్న వెండి వినాయకుడిని కూడా పెట్టుకోవచ్చు. వినాయకుడికి బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. అలాగే వినాయకుడికి గొడుగును కూడా సమర్పించాలి. వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలతో పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి జిల్లేడు పూలతో దండను చేసి వినాయకుడికి వేయాలి. ఇలా పాలవెల్లిని వినాయకుడిని అలంకరించుకున్న తర్వాత మన పిల్లల దగ్గర ఉన్న బుక్స్కి లేదా వ్యాపారస్తులైతే వారి దగ్గర ఉన్న పుస్తకాలకు పసుపు రాసి బొట్లు పెట్టి వినాయకుని దగ్గర పెట్టుకోవాలి. ఈ పుస్తకాలకు స్వస్తిక్ కానీ ఓంకారాన్ని కానీ రాసి కొద్దిగా అక్షింతలు వేసి దేవుని దగ్గర పెట్టాలి. ఇప్పుడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం అటుకులను తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అటుకుల్ని వేపిన శనగపప్పును కొద్దిగా బెల్లాన్ని దేవుని దగ్గర ఉంచండి. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు ఉండ్రాళ్ళు, కుడుములు, పరమాన్నం, పాయసం, పాలతాలికలు, వడపప్పు, చలిమిడి ఇలా బేసి సంఖ్యలో ప్రసాదాలను అరటి ఆకుల్లో నైవేద్యంగా పెట్టుకోవాలి. ప్రసాదాలను అరటి ఆకుల్లో వేసిన తర్వాత దానిపై మూతగా మరొక ఆకును లేదా ఏదైనా ప్లేట్ను వేయాలి. పూజ చేసేటప్పుడు
కప్పిన ఆ ఆకును లేదా ప్లేట్ను తీసి ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా చూపించాలి. ఇక పూజా విధానం ఎలా చేసుకోవాలి అంటే మండపంలో స్వామివారిని ఆవాహన చేసుకోవాలి. ఆవాహన చేసుకున్న తర్వాత స్వామివారికి దీపం, ధూపం, నైవేద్యాలు అలాగే పంచహారతి సమర్పించాలి. ఇలా సమర్పించుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయను కొట్టి వ్రతం చేసుకున్న తర్వాత కథ వింటాం కదా, అప్పుడు అక్షింతలు చేతిలో పెట్టుకొని దేవుడి దగ్గర కూర్చొని చక్కగా శ్రద్ధగా కథను విని ఆ కథను విన్న తరువాత ఆ అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి. ఆ అక్షింతలను వేసుకుంటే వినాయక చవితి వ్రతం పూర్తయిపోయినట్లే. ఇది మనం ఆచరించే వినాయక చవితి వ్రతం. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా వినాయక చవితి వ్రతాన్ని చేసుకుని ఆ లంబోదరుని అనుగ్రహాన్ని, చల్లని నీడను, ఆశీస్సులను పొందాలి. సుఖ సంతోషాలతో మీ కుటుంబమంతా కూడా జీవించాలి. మీకు సంవత్సరమంతా కూడా మీ పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ స్వామివారు దీవించాలి. అక్షింతలను శిరస్సున ధరించకుండా బయటికి రాకూడదు. మరలా సాయంత్రం దీపం వెలిగించి స్వామివారి పాదాల దగ్గర ఉన్న అక్షింతలను శిరస్సున ఖచ్చితంగా ధరించాలి. పొరపాటున మనం చంద్రుణ్ణి చూసిన నీలాపనిందల నుండి మనం తప్పించుకోవచ్చు. కాబట్టి వినాయక చవితి రోజు ముఖ్యంగా మీరు పాటించవలసిన నియమం ఏమిటి అంటే స్వామివారికి చక్కగా పూజా కార్యక్రమాలన్నిటినీ నిర్వహించుకున్న తర్వాత ఖచ్చితంగా మీ శిరస్సున అక్షింతలు ధరించి మాత్రమే బయటికి రావాలి. అప్పుడే మీకు స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. దానితో పాటు ఏ అపనిందలు మీ దరి చేరవు. వినాయక చవితి రోజు గణేశుడికి మీరు ఏ ప్రసాదాలు పెడతారో వాటితో పాటు ఎవరికీ తెలియని కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా పెడితే చేసే పూజకు 1000 రెట్ల ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ నైవేద్యాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. తప్పనిసరిగా వినాయక చవితికి కుడుములు నైవేద్యం పెట్టాలి. తీపి కుడుములు, శనగపప్పు కుడుములు, ఇలా రకరకాల కుడుములు సమర్పిస్తూ ఉంటారు. ఏ కుడుములు పెట్టినా సరే స్వామి సంతోషంగా స్వీకరిస్తారు. అలాగే పాల తాలికలు కూడా నైవేద్యం పెడతారు. వీటితో పాటుగా పప్పు, అన్నం, చారు ఇలా ఆయన కడుపు నిండా తినే విధంగా చక్కగా నైవేద్యాలు పెట్టే సాంప్రదాయం కూడా ఉంది. అయితే ఈ నైవేద్యాలతో పాటు కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా సమర్పించాలని పెద్దలు అంటూ ఉన్నారు. ఆ నైవేద్యాలు చాలామందికి తెలియవు అని కూడా చెప్తూ ఉన్నారు. అవి ఏమిటంటే వెలగపండు, చెరుకు ముక్కలు, దోసపండు. ఇవంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఎవరైతే ఉండ్రాలతో పాటు వెలగపండు, చెరుకు ముక్క, దోసపండు నివేదిస్తారో అలాగే స్వామికి కడుపు నిండా తినే విధంగా భోజనం పెడతారో వారికి ఆ స్వామివారి యొక్క సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది. పూజకు 1000 రెట్ల ఫలితం కలుగుతుంది. ఈ నైవేద్యాలు పెడితే గణపతి ఎంతో సంతృప్తి చెంది ఆనందంగా ప్రసాదాలన్నీ కూడా ఆరగించి పొట్టను నింపుకుని నాకు ఇన్ని నైవేద్యాలు పెట్టిన ఈ భక్తులు ఎప్పుడూ కూడా చక్కగా పిల్లా పాపలతో ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలి. ఏ పనిలోనూ ఆటంకం లేకుండా నేను చూసుకుంటాను. ఎందుకంటే నాకు కడుపు నిండా నచ్చినవన్నీ కూడా పెట్టాడు అని స్వామి దీవిస్తాడు. ఎవరి ఇంటికైనా సరే భోజనానికి వెళ్ళినప్పుడు కడుపు నిండా భోజనం పెడితే అన్నదాత సుఖీభవ అని అంటారు. మనుషులమైన మనమే ఇలా భోజనం పెట్టిన వారిని దీవిస్తూ ఉన్నాం. అలాగే భగవంతుడు కూడా దీవిస్తాడు. కాబట్టి వినాయక చవితి రోజు మీరు ఉండ్రాళ్ళు, పాలతాలికలు ఇలా ఏ నైవేద్యాలు పెట్టినా వాటితో పాటు మర్చిపోకుండా దోసపండు, వెలగపండు, చెరుకు గడ ఖచ్చితంగా మర్చిపోకుండా పెట్టి చూడండి. మళ్ళీ వచ్చే వినాయక చవితి కల్లా కూడా మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. ఈ నైవేద్యం పెట్టడం వలన విఘ్నేశ్వరుడు మిమ్మల్ని కుబేరుడిలాగా మారుస్తాడు అనడంలో సందేహమే లేదు. ఖచ్చితంగా వినాయకుడు మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఈ ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టడం వలన మీ పూజకు 1000 రెట్ల అధిక ఫలితం అనేది వస్తుంది. కనుక మీరు కూడా వినాయక చవితి రోజు ఈ ప్రత్యేక నైవేద్యాలు పెట్టండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. దేవుళ్ళందరికీ ప్రథమ నాయకుడు వినాయకుడు. ఈ గణపతిని పూజించని వేడుకొని భక్తులు ఉండరు. ఆయన లేనిది ఏ కార్యము జరగదు. వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి.
అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజు, అన్ని కార్యములకు పూజలకు ప్రథమంగా పూజలందుకునేవాడు వినాయకుడు. అందుకే మొదట ఏ పూజ అయినా వినాయక పూజతోనే ప్రారంభమవుతుంది. భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది, స్మరించుకునేది విఘ్నేశుణ్ణే అని అందరికీ తెలిసిన విషయమే. చూడ్డానికి పూర్ణ కుంభం లాంటి దేహం, బాణ కడుపు, తొండం ఉంటుంది వినాయకుడికి. ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీకలు. ఏనుగులాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్ని ఎలుక. ఇది వినాయకుడి వాహనం. 4 చేతులు మానవాతీత సామర్థ్యాలకు, తత్వానికి సంకేతాలు. ఇలా గణపతిలో ప్రతిదీ ఓ విశేషమే. ఆ గణనాథుడు పుట్టినరోజే వినాయక చవితి. భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం వినాయక చవితి. శివపార్వతుల కుమారుడు అయిన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా జరుపుకుంటారు. మూషికా వాహనుడైన గణపతిని పూజించి ఆయనకు ఇష్టమైన ఉండ్రాలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. వినాయక మండపాలు ఏర్పాటు చేయటము, ఆ మండపాలలో పూజా ఏర్పాట్లు చేయటము, వినాయకుడి నిమజ్జనం వంటివి వివిధ కార్యక్రమాల్లో పిల్లలతో సహా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పండుగను గణేష్ చతుర్థి లేదా వినాయక చతుర్థి అని కూడా పిలుస్తూ ఉంటారు. వినాయక చవితి పూజకు కేవలం మట్టి గణపతి విగ్రహాన్ని వాడితే చాలా మంచిది. చవితి అంటే కేవలం వినాయకుడికి పూజలు చేయటం అనుకోకూడదు. ఇది పూర్తిగా ప్రకృతి పండుగ. వినాయక చవితి భాద్రపద నెలలో వస్తుంది. ఈ సమయంలో సహజంగానే వానలు పడతాయి. వానలతో భూదేవి పులకిస్తుంది. ఆకులు, పూలతో చెట్లు కొత్త అందాలను సంతరించుకుంటూ ఉంటాయి. ఈ సీజన్లోనే దొరికే కొన్ని పూలుంటాయి. వినాయకుడి కోసమేనా అన్నట్టుంటాయవి. ఇలా ఆకులు, పువ్వులు, పండ్లు అన్నీ ప్రకృతి ఇచ్చిన వాటిల్లోనే ఉంటాయి. ఇలా ప్రకృతి ప్రత్యేకంగా అందించిన 21 రకాల పత్రి గరికతో గణనాథునికి పూజలు చేస్తాం. చెరుకు గడలు, వెలగ పండ్లు, మొక్కజొన్న కంకులను ప్రసాదంగా వినాయకుడికి నివేదిస్తాం. అటు ఆకులు, ఇటు పూలు, పండ్ల మధ్య కొలువైన గణపతిని చూస్తే ఆ ప్రకృతిలో మనము భాగమైనన్న అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి గణపతి పూజను ప్రకృతి సంభరంగానే చూడాలి. ప్రకృతి సహజంగా దొరికే ఆకులు, అలముల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక రకాల రోగాలకు ఇవి ముందుగా ఉపయోగపడతాయి. ఆకులు, అలములను పత్రిగా వాడటం వల్ల ఏ ఆకులో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో తెలుస్తుంది. రోగాలు వచ్చినప్పుడు ఇంటి ఆవరణలో సులభంగా దొరికే ఆకులతోనే వైద్యం చేయవచ్చు. రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చు. భాద్రపద మాసంలో పంటలన్నీ కూడా కాయల రూపంలోనే ఉంటాయి. ఈ పచ్చికాయలనే వినాయకుడికి నివేదిస్తాం. వానాకాలానికి అవసరమైన ఆహారమే నైవేద్యంగా పెడతాం. ప్రకృతి ఎలా ఉంటే దానిని అలాగే ఆస్వాదించండి, పూజించండి అనే సందేశం గణపతి పూజలో ఉంది. వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది. ఒండ్రు మట్టిలోనూ పత్రాలలోనూ ఔషధీ గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటిమాటికి ఈ విగ్రహాన్ని, పత్రాలను తాకటం వల్ల వాటిలోని ఔషధీ తత్వం మనకు చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత ఓ 9 రోజుల పాటు ఆ విగ్రహాన్ని, పత్రాలను ఇంట్లో ఉంచటం వల్ల చుట్టూ ఉన్న గాలిలోనికి ఆ ఔషధీ గుణాలు చేరుతాయి. ఇలా 9 రోజుల పాటు విగ్రహాన్ని, పత్రాలన్నింటినీ కూడా ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము. ఈ క్రతువులో ఎక్కడా ఎలాంటి శేషము మిగలదు. అంతేకాదు వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటూ ఉంటాయి. వాగులు, నదులు ఉద్రిక్తంగా ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో తీరం వెంబటి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయటం వల్ల వరదపోటు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటూ ఉంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు బాగా క్రిమి రహితంగా మారిపోతుందన్నది పెద్దల మాట. అందుకేనేమో నిమజ్జనం చేసే ఆచారం ఉన్న పండుగలన్నీ కూడా వర్ష ఋతువులోనే వస్తాయి. ఇక ప్రత్యేకంగా వినాయక చవితి రోజు ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో గొప్ప ధనవంతులుగా మారిపోతారని, కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. అవును, వినాయక చవితి రోజు ఒక చిన్న పసుపు ప్యాకెట్ను కానీ లేదా పసుపు కొమ్ములను కానీ
మీ ఇష్టాన్ని బట్టి ఏదో ఒకటి కొని తెచ్చుకుంటే మీకు ఉండే కష్టాలు ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన మరియు వినాయకుడి స్వరూపమైనటువంటి పసుపును కొని ఇంటికి తెచ్చుకొని ఆ పసుపు ప్యాకెట్ను మీ ఇంట్లో వినాయకుడి ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. సమస్యలు, ఇబ్బందులు, అప్పులు, బాధలు ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. పసుపు చాలా మంగళకరమైనది, శుభకరమైనది. శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపును లక్ష్మీకారకంగా కూడా భావిస్తూ ఉంటారు. పైగా పసుపు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి తన 4 పిండిలోని పసుపు ముద్దతోనే వినాయకుడి రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసింది. అందుకే వినాయకుడిని హరిద్ర గణపతి అని కూడా పిలుస్తారు. హరిద్ర అంటే పసుపు. పసుపును వినాయకుడి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల పసుపుతో చేసిన గణపతిని పూజించటం అత్యంత శ్రేష్టమని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు మంగళకరమైనది, శుభానికి, విజయానికి సంకేతం. కనుక వినాయక చవితి పండుగ రోజున మార్కెట్ నుండి కొత్త పసుపు కొమ్ములను కానీ ఒక 10 రూపాయలు పెట్టి పసుపు పొడి ప్యాకెట్ను కానీ కొని ఇంటికి తీసుకురండి. ఇలా పసుపును ఇంటికి తెచ్చుకోవటం ద్వారా సాక్షాత్తు గణేశుని అనుగ్రహాన్ని, శక్తిని మన ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుంది. అంతేకాదు వినాయక చవితి రోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లిగాని వారికి పెళ్లి జరుగుతుంది. చిన్న ప్యాకెట్ మనకు 10 రూపాయలు పెట్టినా వస్తుంది కదా. ఆ పసుపు ప్యాకెట్ను అయినా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చేసుకున్న తర్వాత ఆ పసుపును మీ పూజా గదిలో గణపతి ముందు పెట్టి పూజించుకోండి. పూజించుకోవటం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలివేయండి. 15 నిమిషాల తర్వాత ఆ పసుపును మీరు తీసేసి దాచిపెట్టుకోండి. ఇక తర్వాత ఆ పసుపును పూజ కోసం ఉపయోగించుకోవచ్చు. లేదా మన శరీరానికి పట్టించి స్నానం చేయటం కోసం కానీ, స్నానం చేసే నీటిలో కలుపుకోవటం కోసం, లేదా వంటల్లో వాడుకోవటం కోసం ఇలా మీ ఇష్టం దేనికైనా వాడుకోవచ్చు. కాళ్లకు రాసుకోవడానికి మాత్రం వాడకూడదు. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే యాలకులు. ఈరోజు ఒక యాలకుల ప్యాకెట్ను చిన్నది ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద ప్యాకెట్ ఏం తెచ్చుకోనక్కర్లేదు. చాలా చిన్నది తెచ్చుకోండి. మనకు 10-15 రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్లు దొరుకుతూ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని ఆ యాలకులను పూజగదిలో పెట్టుకోవాలి. అంటే తేగానే వాటిని విప్పేసి మనం వాడుకోకూడదు. తెచ్చుకుంటున్నాం కదా, తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు పూజగదిలో పెట్టాలి. అలా పెడితే ఏమవుతుందంటే అది వినాయకుడికి నివేదన అవుతుంది. అలానే కాకుండా యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది. యాలకులు అంటే వినాయకుడికి ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత పూజగదిలో పెట్టుకుని ఆ యాలకుల ప్యాకెట్లో నుంచి 5 యాలకులు తీసేసి విఘ్నేశ్వరుడి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఆ యాలకులను ధనం దాచే చోట దాచుకోవటం కానీ, లేదంటే దీపం పెడితే అందులో ఈ యాలక్కాయలను వేయటం కానీ, లేదా తినే ఆహారంలో కలుపుకోవటం కానీ చేయాలి. అలా చేస్తే అదృష్టం మనల్ని వరించటం, అలాగే మన తలరాత మారిపోవటం, ధనం విపరీతంగా రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఈరోజు యాలకులు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వంటల్లో ఉపయోగించుకోండి, సరిపోతుంది. అలాగే ఈరోజు పెసరపప్పును కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు పెసరపప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. పెసరపప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ పెసరపప్పును 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. వినాయకుడి అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. గ్రహ దోషాలు పోతాయి. ముఖ్యంగా అప్పులు ఉన్నవారు ఈరోజు పెసరపప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే త్వరలోనే అప్పుల నుండి బయటపడగలుగుతారు. ఇక చివరిగా ఈ వినాయక చవితి రోజు బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈరోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం చాలా మధురంగా మారుతుంది. మీ కష్టాలు పోతాయి. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లము ఉన్నా పర్వాలేదు. ఈరోజు ఒక 1/4 కేజీ బెల్లం కుందిని కొని తెచ్చుకోండి. లేదంటే పంచదారను అయినా కొని తెచ్చుకోండి. అంటే కొంతమంది పంచదార వాడరు, ఓన్లీ బెల్లమే వాడుతూ ఉంటారు. అలా బెల్లం వాడేవారు బెల్లం కొని తెచ్చుకోండి. పంచదార వాడేవారు పంచదారను కొని తెచ్చుకోండి.
మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి బెల్లం, పంచదార ఈ రెండిటిల్లో ఏదైనా తెచ్చుకోవచ్చు. మీరు ఏది వాడితే అది కొని తెచ్చుకొని వంటగదిలో పెట్టండి. వంటల్లో, ప్రసాదాల తయారీలో ఈ బెల్లం, పంచదారనే వాడండి. ఇలా ఈరోజు బెల్లం, పంచదార కొని తెచ్చుకుంటే మీ కోరికలు తీరుతాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. కనుక అందరూ ఈరోజు బెల్లం లేదా పంచదార కొని తెచ్చుకొని శుభాలను పొందండి. మీరు అనుకోవచ్చు, ఇన్ని వస్తువులు చెప్తున్నారు, మేము ఎన్ని తెచ్చుకోవాలి అని. గుర్తుపెట్టుకోండి, మేము ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 వస్తువులను మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు ఈ వినాయక చవితి రోజు తెచ్చుకోండి. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను, మీకు పండుగ రోజు అవసరమైన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మనం మొత్తం 4 వస్తువుల గురించి ఈ వీడియోలో చెప్పుకున్నాం. వాటిల్లో ఏవో ఒక 2 వస్తువులు మీకు పండుగ రోజు ఉపయోగపడే వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ వినాయక చవితి రోజు ఈ వస్తువుల నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.